అలాగే నా పేరు మైత్రం ఎక్కడ మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు చూసినట్టయితే ఒక హస్కీ ఇది బాగా వైరల్ అవుతుంది. ఒక హస్కీ డ్యాన్స్ అనేది బాగా వైరల్ అవుతుంది అండ్ చాలామంది దాన్ని రెప్లికేట్ చేస్తున్నారు. ఈవెన్ లైక్ ఎలా అంటే మనుషులు డ్యాన్స్లు వేస్తున్నారు, లేదంటే దాంతో కామెడీ వీడియోలు కూడా చేస్తున్నారు, ఇలా రకరకాలుగా చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో బాగా ట్రెండ్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాలు కూడా బాగా పాకేసింది. తెలుగులో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్నారు. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెరీ ఫాస్ట్ అనమాట. అంటే చాలా ఫాస్ట్గా జనాల్లోకి వెళ్ళిపోయింది, ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది. సో దీనికి అందరికీ రీజన్ ఏంటంటే హస్కీ డ్యాన్స్ డైలీ అని చెప్పి ఒక ఇన్స్టా పేజ్ ఉంది. వాడు ఏంటంటే మల్టిపుల్ వీడియోస్ పెట్టి ప్రతిదానికి కూడా చివరిలో హస్కీది పెడుతుంటాడు డ్యాన్స్. సో అది అట్లా బాగా వైరల్ అయిపోయింది. సో అలాగా చాలామంది ఇప్పుడు దాన్ని రీక్రియేట్ చేస్తారు. అయితే ఈ హస్కీది వైరల్ అవ్వడం వెనక ఒక 5 డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి, డార్క్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సీక్రెట్స్ అనకూడదు, యాక్చువల్లీ డార్క్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ 5 విన్న తర్వాత మనకేమనిపిస్తుంటుందంటే ఇలాంటి వాటి వల్ల మనం ఇంకెంత నెగిటివ్ వేలో ఎఫెక్ట్ అవుతున్నాం అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. యాక్చువల్లీ నిజంగా మన మీద ఈ టైప్ ఆఫ్ ట్రెండ్స్ అనేవి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో వాటి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను. డెఫినెట్గా అన్ని పాయింట్స్ కూడా క్లియర్ కట్గా వినండి. విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బేసిక్గా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి ఎప్పుడు కూడా మైండ్లో ఏముంటుందంటే ఎప్పుడు ఏదో ఒక ట్రెండ్ ఉంటే బాగుండు, ఆ ట్రెండ్ని ఫాలో అయిపోవచ్చు, సో దట్ మనకి దానికి తగ్గట్టుగా రీచ్ వస్తుంది. ఇప్పుడు దీనికి పీపుల్ బేసిక్గా చాలా ఎక్కువగా షేర్లు చేసుకుంటారు, లైకులు కొడతారని క్లారిటీ ఉన్నప్పుడు పీపుల్ అదే చేస్తారు కదా. సో అందుకని ఆ ట్రెండ్ని ఫాలో అవ్వడం కోసం ఎప్పుడు ఏదో ఒక ట్రెండ్ మార్కెట్లో ఉండాలి అనుకుంటారు ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మైండ్ కూడా చెడిపోతుంది. అంటే కంటెంట్ క్రియేటర్స్ అనేవాళ్ళు తగ్గిపోతున్నారు, ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువైపోతున్నారు. అంటే ఊరికే ఇలాంటి పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేసేసి పిచ్చి పిచ్చి గెంతులు గెంతేసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వైరల్ అయిపోయి అలాగా ఆటోమేటిక్గా తెలియకుండానే ఒక ఎలాంటి కంటెంటు లేకుండా ఎలాంటి కష్టము పడకుండా చాలామంది క్రియేటర్స్ అయిపోతున్నారు. బట్ యాక్చువల్లీ వాళ్ళు ఎవ్వరు కూడా క్రియేటర్స్ కాదు, బట్ చెబితే ఎవరికి నచ్చదు ఇలాంటివన్నీ కూడా చెప్తే. సో ఇదొక పెద్ద ప్రాబ్లం యాక్చువల్లీ. ఓకే, సో దీనివల్ల డెఫినెట్గా చెప్తున్నా కదా చాలామంది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ పడుతున్నారు. అయితే వీళ్ళందరూ ఇలా వీడియోలు చేస్తూ 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 కంటిన్యూస్గా దాన్ని హైలైట్ చేస్తూ మార్కెట్లో ఉండేటట్టు చేస్తూ ఉండేసరికి ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి పీపుల్ కూడా కాన్స్టెంట్గా దాన్ని చూసి 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 వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఇంపాక్ట్ని చూపిస్తుంటారు. జనరల్గా ఏదైనా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఏదైనా ఎదురైందనుకో, కాలేజీలో ఉన్నప్పుడు లేదంటే ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు ఎక్కడో, ఇంకా ఆ టైంకి పక్క నుంచి ఇలా డ్యాన్స్ చేస్తూ అంటే ఆ హస్కీని ఇమిటేట్ చేస్తూ అలా చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా ఈ ట్రెండ్ని తీసుకొచ్చేస్తుంటారు. బేసిక్గా జనరల్గా మాట్లాడుకొని జనరల్గా నవ్వుకొని ఎన్ని రోజులైంది మనలో చాలామంది ఒకడు ఎవడైనా సరే పొరపాటున వాడు కొంచెం అతి చేస్తూ మాట్లాడాడు అనుకో, బాగా అతి చేస్తున్నావు తెలుసా, నీకు అర్థమవుతుందా అని ఇన్నాళ్ళు మాట్లాడుకొని ఉంటాడు. ఇప్పుడు ఏమంటాం, బాగానే ఎక్స్ట్రాలు తెంగుతున్నావు, అదే అంటాం మనం. అదే ఉంటుంది, ఎందుకంటే మీమ్ లాంగ్వేజ్ అనేది మన రెగ్యులర్ వాడుక భాష అయిపోతుంది. ఎవడైనా సరే ఏదైనా ఒకటి ఏమంటారు సంబంధం లేకుండా ఇన్వాల్వ్ అయ్యి సంబంధం లేకుండా మధ్యలో వచ్చి మాట్లాడుతుంటే, అరే నీకు ఏంటి సంబంధం, నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి, నీకు సంబంధం లేదు. ఇది ఒకప్పుడు మనం చెప్పే మాట. ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం, ఓ పని చేయి, నువ్వు దెంగే ఇక్కడి నుంచి, ఇది మాట్లాడుతాం మనం. సో బేసిక్గా మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కూడా ఇవన్నీ కూడా తెలియకుండా వచ్చేస్తున్నాయి. ఇది కొంతమంది మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడవచ్చు, వాళ్ళు వింటూ ఉండొచ్చు, అట్లీస్ట్ వేరే వాళ్ళు మాట్లాడుతుంటే. సో ఇలా జరుగుతుంది. మన లైఫ్ స్టైల్ మీద ఈ టైప్ ఆఫ్ మీమ్స్ అనేవి, ఈ టైప్ ఆఫ్ వైరల్ ట్రెండ్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనకు అర్థం కావట్లేదు కూడా. మన అర్థమయ్యేలోపు అది మన నరనరాల్లోకి ఎక్కేస్తుంటుంది, మనం దాన్ని తీయలేము కూడా. ఇక అందుకే బూతులు మాట్లాడేదాన్ని కూడా మన దగ్గర నార్మలైజ్ చేస్తారు. బూతులు మాట్లాడడానికి కూడా ఫన్ అన్నట్టు చూస్తారు. బూతులు మాట్లాడే క్రియేటర్స్ని ఎంకరేజ్ చేస్తుంటారు 18+. ఓ సూపర్ నడుస్తుంటుంది. ఇప్పుడు నేను ఈ రెండైనా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మార్కెట్లో అవి నడుస్తున్నాయి కాబట్టి. ఇప్పటికే కాదు, ఎప్పటికీ నడుస్తూనే ఉంటాయి. ఎవర్రా మీరంతా ఒక మీమ్ ఉంటుంది. సో అది బేసిక్గా నార్మల్గా కూడా చెప్పొచ్చు.
రైట్. దాన్ని నార్మల్‌గా కూడా కన్వర్జేషన్ "అరే! ఎవర్రా మీరంతా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు?" అది కూడా ఉంటది. అబ్బే! లేదు మనకలా ఉండదు. "రేయ్! రేయ్! ఎవర్రా మీరంతా?" ఇదంతా వస్తది. ఎందుకు వస్తదంటే ఇది మనకు అలవాటు పడిపోవడం. అది ఆ కల్చర్‌లో మన కల్చర్‌ని మన తాలూకా రెగ్యులర్ లైఫ్ స్టైల్‌ని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేస్తూ, మన లైఫ్ స్టైల్ మొత్తాన్ని కూడా ఒక మీమ్ లైఫ్ స్టైల్ లాగా మార్చేస్తుంటాయి ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రెండ్స్ అనేవి. సో, దీనికి ఆ టైప్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా ఒక రీజన్. ఇది కరెక్ట్ కాదు. ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ మనుషులకు అలవాటు అవ్వడం అనేది. అది చాలా పెద్ద ప్రాబ్లమ్ అది. సో, ఇదొక బిగ్గెస్ట్ డార్క్ ఫ్యాక్ట్ ఇలాంటి వైరల్ ట్రెండ్స్ వెనక. రెండోది బేసిక్‌గా పీపుల్ కామెడీకి బాగా అడిక్ట్ అయిపోయారు ఈ మధ్య కాలంలో. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లను చూస్తుంటా వరస్ట్ కామెడీ ఉంటది. కానీ అది నచ్చి కూడా మిలియన్స్‌లో సబ్‌స్క్రైబర్‌లు, మిలియన్స్‌లో ఫాలోవర్‌లు ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళకి నచ్చింది. మేబీ వాళ్ళకి నచ్చింది. వాడు నచ్చితేనే కదా సబ్‌స్క్రైబ్ చేసేది. ఓకే. దట్స్ అప్ టు దెమ్. నేను కాదని నేను అనట్ల. కానీ దీనివల్ల ఏమవుతుంది? అది ఏమో మరి ఎట్లా అంటే పీపుల్‌కి ఇంక వేరే ఎమోషన్స్ ఏమి తెలియకుండా పోతుంది. పీపుల్ బేసిక్‌గా దేనికైనా ఎక్కువ కనెక్ట్ అవుతున్నారంటే అది కామెడీ కనెక్ట్ అయిపోతుంది. మరి దాంట్లో 18+ ఉండని, వల్గారిటీ ఉండని, అడల్ట్ ఉండని, ఏదైనా ఉండని. కామెడీ ఉంది చాలు ఎంజాయ్ చేద్దాం. అలాగే తయారవుతున్నారు. సో, ఇప్పుడేంటంటే ఒక యానిమల్ డాన్స్ ఏస్తోంది. అది వైరల్ అయిందంటే అది కామెడీయే కదా! నేను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నేను కూడా నవ్వుకున్నాను. నాకు తర్వాత చూస్తూ ఉన్న కొద్దీ రోత అనిపించింది నాకు. సో, బట్ ఇలా కాదు. కొంతమంది ఏంటంటే ఎడిక్ట్ అయిపోయినోళ్ళు ఉంటారు. వాళ్ళకేంటంటే ఎన్ని సార్లు చూసినా నవ్వొస్తుంటది. ఎన్ని సార్లు చూసినా నవ్వుకుంటూ ఉంటారు. అలా ఉంటది యాక్చువల్లీ. సో, దీనికి ఎడిక్ట్ అయిపోవడం వల్ల కూడా ఇలాంటివన్నీ కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అదొక మెయిన్ ప్రాబ్లమ్. సో, మనం ఏంటంటే అన్ని ఎమోషన్స్‌కి ఎడిక్ట్ అవ్వాలి గానీ, ఒక కామెడీకి ఎడిక్ట్ అవ్వకూడదు. అలా ఎడిక్ట్ అయితే ప్రాబ్లమే. నంబర్ 3 బేసిక్‌గా మనకి ఏదైనా ఒక వైరల్ ట్రెండ్ కోసం ఇమ్మీడియేట్‌గా తెలుస్తోంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం సోషల్ మీడియాలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాము అని. ఎస్పెషల్లీ ఇన్‌స్టాగ్రామ్ లాంటి రీల్స్ లాంటి దాంట్లో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నామని. యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో కూడా కొంతమంది క్రియేటర్స్ ఉంటారు. వాళ్ళేంటంటే ఇన్ఫర్మేషనల్ వీడియోలు చేస్తుంటారు. బేసిక్‌గా నేను ఇన్‌స్టాలో చేసేవి 98% ఆఫ్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ వీడియోసే. 1 ఆర్ 2% మాత్రం నాకు అప్పుడప్పుడు నాకు సంబంధించి ఏదైనా పర్సనల్‌గా చేయాలనిపిస్తే చేస్తాను తప్పిస్తే, దాన్ని కూడా ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అంటే ట్రెండింగ్ ఇష్యూస్ బయట జరుగుతున్నవి వాటి గురించే చేస్తా ఎప్పుడు కూడా. సో, చాలామంది మిగతా క్రియేటర్స్ అందరూ చూసుకుంటే వాళ్ళైతే పనికిమాలిన వీడియోలే చేస్తుంటారు. అవునా? కానీ వాటికి కూడా మంచి రీచ్ ఉంటది. వాటిని కూడా చూస్తుంటారు. తెగ ఫాలో అవుతుంటారు వాళ్ళందరిని కూడా. సో, అదంతే ఇంకా. అట్లాగే నడుస్తా ఉంటది మొత్తం కంప్లీట్‌గా. సో, సోషల్ మీడియాలో టూ మచ్ టైమ్ స్పెండ్ చేస్తుంటేనే ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రెండ్స్ గురించి మనకు తెలిసే అవకాశం ఉంటది. నాకెలా తెలిసిందంటే నేను వీడియోలు చేయడానికైనా సరే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్తాను కదా! నేను అప్‌లోడ్ చేయడానికైనా సరే. అలా తెలుస్తుంటది నాకు. అండ్ ఇంకోటి నేను మీమ్ పేజెస్ ఫాలో అవుతాను. నాకు అప్డేట్స్ కావాలి కాబట్టి. సినిమా అప్డేట్స్ గాని మిగతావన్నీ కూడా. అప్పుడు కూడా వస్తాయి. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ హోమ్ పేజ్‌లో కూడా రికమెండేషన్స్ ఇస్తోంది వేరే వాటిని. మరి దానివల్ల ఎఫెక్ట్ అనమాట. మనం ఫాలో అవుతున్న వాటినే కాకుండా వేరే వాటికి కూడా ఇస్తుంది. అండ్ ఇంక ఫోర్త్ రీజన్ బేసిక్‌గా కొంచెం ఇది కూడా కొంచెం ఒక రకంగా సెకండ్ పాయింట్ లాంటిదే. మన వాళ్ళు ఏంటంటే ట్రోలింగ్‌కి బాగా అడిక్ట్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. అంటే వేరే వాళ్ళని ట్రోల్ చేసినా, వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినా, వేరే వాళ్ళని కించపరిచినా, వేరే వాళ్ళ గురించి ఏదో నెగెటివ్‌గా మాట్లాడినా కూడా బాగా ఇష్టపడతారు. బాగా లైక్ చేస్తారు యాక్చువల్లీ. సో, అలా లైక్ చేసే వాళ్ళ కోసం ఇది బాగా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే ఈ హస్కీ డాన్స్ ఎప్పుడొస్తది? ఒక పనికిమాలిన చిల్లర వీడియో వస్తది ఫస్టు. అది నిబ్బా నిబ్బి రీల్స్ లాగా ఉంటాయి అవన్నీ. ఆ రీల్ రాగానే అయిన వెంటనే ఈ హస్కీ డాన్స్ వస్తది. అవునా? సో, దానివల్ల మనకేంటంటే అది ట్రోల్ లాగే అనిపిస్తది కాబట్టి డెఫినిట్‌గా అది కూడా మనకు బాగా నచ్చుతూ ఉంటది. సో, మన మైండ్ సెట్ మారిపోతుంది అనేదానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మన మైండ్ సెట్ ఏంటంటే పీపుల్‌ని నార్మల్‌గా చూడడం మానేసాం. సిట్యుయేషన్స్‌ని నార్మలైజ్ చేయడం మానేసాం. ఎక్కడెక్కడో అంటే లైక్ ఇప్పుడు ఎలాంటి వాటినో నార్మలైజ్ చేసేస్తున్నాం మనం. అంటే 18+ కామెడీని నార్మల్ చేస్తున్నాం. అడల్ట్ కామెడీని నార్మల్ చేస్తున్నాం. బూతుల్ని నార్మల్ చేస్తున్నాం. ఇవన్నీ నార్మల్ చేస్తున్నాం. తర్వాత ఈ మధ్య కాలంలో ఈ ఏమంటారు? ఏమైనా యాక్సిడెంట్‌లయితే అయ్యి నార్మలైజ్ చేసేసుకుంటున్నాం. ఇంక యాక్సిడెంట్‌లు కామన్‌లే అని చెప్పి. ఇలా నార్మల్ చేయకూడని వాటిని నార్మల్ చేస్తున్నాం. నార్మల్ చేయాల్సిన వాటిని నార్మల్ చేయట్లేదు మనం. సో, మన సైడ్ అదొక పెద్ద ప్రాబ్లమ్. అలాగే ఈ ట్రోలింగ్‌ని కూడా నార్మలైజ్ చేసేసారు రీసెంట్ టైమ్స్‌లో. నెగెటివ్‌గా చూడడం, నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉండడం అనేది నార్మల్ అయిపోయింది. అఫ్‌కోర్స్ నేను కూడా కొన్ని విషయాల్లో అలాగే ఉంటాను. నేను కాదనను. నేను 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 మీకు నీతులు చెప్తున్నాను కదా! అంటే నేను అన్నీ ఫాలో అవుతాను కాదు. అది రైట్ అని తెలిసినా కూడా నేను ఫాలో అవ్వలేకపోతున్నాను. అలాగే మీలో కూడా చాలామంది ఫాలో అవ్వలేకపోతున్నారు. సో, దానివల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ వస్తుందనేది అర్థం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అంతే ఇది.
సో అది మీరు పరిస్థితి. నేను అన్నిటిని అందుకే ట్రోల్ స్టఫ్లా చూడను, ఏదో కొన్నింటిని చూస్తాను, నాకు చూడగానే టక్కన అనిపిస్తే చూస్తాను. నేను బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ని చూస్తే నాకు ఆ మనిషి ట్రోల్ స్టఫ్ లాగా అనిపిస్తుంది, ఎప్పుడు చూసినా అదే అనిపిస్తుంది నాకు. అట్లా అనమాట. మళ్ళీ అదే బిగ్ బాస్ 7కి సంబంధించిన శివాజీ గారినో లేదంటే అమర్దీప్ వేయడం చూస్తే నాకు అనిపించదు. అమర్దీప్ని కూడా ట్రోల్ చేస్తారు కొంతమంది, నాకు అలా అనిపించదు. రైట్, సో అట్లా అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బట్ 5th పాయింట్, ఇది బేసిక్గా చాలామంది ఇలా కూడా జరుగుతుందా, లేదా కావాలని ఊహించుకొని చెప్పేస్తున్నాం అంతా అనుకుంటారు. కానీ బట్ ఎప్పుడైనా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు, అంటే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు మీకేం అనిపించకపోయినా సరే ఒకరోజు కూర్చొని ఖాళీగా ఆలోచించండి, ఆ రోజు మైదర్ గారు చెప్పింది రైటా రాంగా అని చెప్పి. ఇన్స్టాలో వైరల్ అయ్యే మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్, మెజారిటీ ఆఫ్ ద మ్యూజిక్స్, మెజారిటీ ఆఫ్ ద ట్రాక్స్ తమిళ వాళ్ళవే వైరల్ అవుతుంటాయి. డోంట్ నో వై. తెలుగువి, కన్నడవి, వీటన్నిటివి చాలా తక్కువ వైరల్ అవుతాయి. తమిళ వాళ్ళవే చాలా ఎక్కువ వైరల్ అవుతుంటాయి. వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తుంటారు కావాలని నాకు అనిపిస్తుంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఊరికే వాళ్ళవే వైరల్ అవుతాయి. అప్పుడు జనరల్గా పోనీ ఏదో ఒకటో రెండో వాళ్ళ వైరల్ అయ్యాయి అంటే ఒక అర్థం ఉంది. లేదు, ఎప్పుడు చూడండి 80% ఆఫ్ సిచ్యువేషన్స్ వాళ్ళవే వైరల్ అవుతుంటాయి. వాళ్ళ సాంగ్స్, వాళ్ళ మ్యూజిక్లే వైరల్ అవుతుంటాయి. వాళ్ళు కావాలని చేస్తుంటారు. సో అంటే ఆ తమిళ్ సినిమాని, ఆ తమిళ్ మ్యూజిక్ సిస్టమ్ని, తమిళ్ కల్చర్ని మన మీద రుద్దే ప్రయత్నం ఇది, సినిమాల ద్వారా అట్లీస్ట్. ఇప్పుడు ఈ పాటలో కూడా, ఈ మ్యూజిక్ని కూడా మీరు గమనించినట్టయితే ఒక పాట ఉంటుంది విశాల్ది. సో దాంట్లో ఒక స్టైల్ ఉంటుంది, ఒక కల్చర్ ఉంటుంది ఆ పాటలో, దాన్ని మన మీద రుద్దే ప్రయత్నం. సో రేపొద్దున్న ఈ పాట ఏంటో తెలుసుకున్నోళ్ళు, ఈ మ్యూజిక్ ఎక్కడదో చెక్ చేసుకొని ఈ పాట ఏదో తెలుసుకొని ఆ పాట ఏదైతే వీడియో ఉందో దాన్ని చూసిన వాళ్ళు ఆ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ చేసి, ఆ టైప్ ఆఫ్ వీడియోలు చేస్తే అట్లా కూడా వైరల్ అవ్వచ్చని అలా కూడా చేసినట్టయితే దాని తాలూకా ఎఫెక్ట్ అనేది కేవలం తమిళ సినిమా మీద మాత్రమే కాదు, తమిళ పాటల మీద మాత్రమే కాదు, తమిళ కల్చర్ మీద కూడా పాజిటివ్గా ఉంటుంది అనమాట. సో దీన్ని బేసిక్గా జనాల్లోకి స్ప్రెడ్ చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ఒక ప్రాపగాండా అని చెప్పి కూడా నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది. ఇది ఏమో, ఇది నేను చెప్తున్నా కదా, ఇది మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమంది ఏమో అలా ఎలా ఉంటుంది, అలా లేదు మనవి కూడా అయినాయి కదా అనుకుంటారు. అక్కడవే ఎక్కువ అవుతాయి. అలా అవుతున్న క్రమంలో పొరపాటున కొన్ని మనవి, కొన్ని కన్నడ వాళ్ళవి, కొన్ని మలయాళం వాళ్ళవి, కొన్ని హిందీ వాళ్ళు అయిపోతుంటాయి. కానీ తమిళ వాళ్ళవే అవుతాయి, వాళ్ళే చేస్తారు అది. సో ఇది చాలామంది చెప్పినా అర్థం కాదులేండి, ఇంకేం చేయలేం. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. సో ఈ 5 రీజన్స్ మనకు తెలియజేస్తున్నాయి. సో ఈ హస్కీ వైరల్ అవ్వడం వెనక ఉన్న డార్క్ ఫ్యాక్ట్స్ ఏంటో, సో వీటిలో మీరు దేనికి అగ్రీ చేస్తారు, దేనికి డిసగ్రీ చేస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరి మాత్రమే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, నెక్స్ట్ వీడియో. బాయ్.